ప్రపంచం చూపులన్నీ ఆశ్చర్యంతో నిలిచిపోయాయి. ఏ సమయంలోనైతే ఇరాన్ మరియు అమెరికా మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకున్నాయో, మరియు మిడిల్ ఈస్ట్లో ఏదో చాలా పెద్దది జరగబోతోందని ప్రపంచమంతా భావించిందో. కానీ తెర వెనుక వాషింగ్టన్ మరియు న్యూఢిల్లీ కలిసి ఒక వినూత్నమైన గేమ్ సెట్ చేశాయి. దీని ఆచూకీ బీజింగ్కు కనీసం తెలియలేదు. అమెరికా తన పూర్తి శక్తిని మరియు దృష్టిని పర్షియన్ గల్ఫ్లో ఇరాన్ను ముట్టడించడంలో నిమగ్నం చేసినప్పుడు, సరిగ్గా అదే సమయంలో భారత్ 7 సముద్రాల అవతల ఉన్న సౌత్ అమెరికాలోని వెనెజుయిలాలో ఒక అద్భుతమైన స్ట్రైక్ చేసింది. ఇది ప్రపంచం యొక్క జియోపొలిటికల్ మ్యాప్నే మార్చేసింది. ప్రపంచమంతా చమురు ధరల మంట నుండి తప్పించుకునే దారి వెతుకుతున్నప్పుడు, వెనెజుయిలాలోని ఆ చమురు నిధి తాళం చెవిని భారత్ సంపాదించిందని మీకు తెలుసా? దేనిపై అయితే ఏళ్ల తరబడి చైనా అజమాయిషీ చలాయించిందో. మరియు అన్నిటికంటే పెద్ద విషయం ఏమిటంటే, ఈ మొత్తం ఆటలో స్వయంగా డొనాల్డ్ ట్రంప్ భారత్ కోసం ఆ మార్గాన్ని సుగమం చేశారు. ఇది చైనా యొక్క ఏళ్లనాటి ఆధిపత్యాన్ని ఒక్క దెబ్బతో మట్టిలో కలిపేసింది. ఇది కేవలం ఆరంభం మాత్రమే, ఎందుకంటే అసలు కథ ఆ డీల్లో దాగింది. ఇది వెనెజువేలా ఆయిల్ మార్కెట్లో భారత్ను తిరుగులేని కింగ్గా మార్చింది. 2026 సంవత్సరం యొక్క ఈ అతిపెద్ద ఆర్థిక ఘటన కేవలం చమురు కొనడం గురించి మాత్రమే కాదు, ఇది గ్లోబల్ పవర్ షిఫ్ట్ యొక్క దృశ్యం. దీన్ని చూసి రష్యా మరియు చైనా వంటి దేశాలు కూడా ఆలోచనలలో పడ్డాయి. అమెరికా ఇరాన్తో తలపడుతూనే వెనెజువేలాపై ఉన్న ఆంక్షలను తొలగించింది, మరియు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఈ డెల్సీ రాడ్రిగెస్ పై అయితే బ్యాన్ విధించిందో అకస్మాత్తుగా ఆమెకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అసలు ఎందుకు అమెరికాకు అకస్మాత్తుగా వెనెజువేలాపై ఇంత ప్రేమ కలిగింది? మరియు భారత్ ఇరాన్తో తన స్నేహాన్ని కాపాడుకుంటూనే వెనెజువేలాలో ఎంత పెద్ద వ్యూహం పండిందంటే, ఈరోజు చైనా ట్యాంకర్లు అక్కడి నుండి ఖాళీ చేతులతో వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదంతా ఎంత క్లిష్టంగా ఉందంటే, దీన్ని అర్థం చేసుకోవడానికి ఈ గ్లోబల్ చెస్ ఎత్తుగడలను మీరు నిశితంగా పరిశీలించాలి. వెనిజులా ప్రపంచంలోనే అత్యంత భారీ చమురు నిల్వలు అంటే ఆయిల్ రిజర్వ్స్ కలిగిన దేశం. ఎంత చమురు అంటే, ఒకవేళ ప్రపంచం మొత్తం సప్లై నిలిపివేసినా ఈ దేశం ఏళ్ల తరబడి అందరికీ పెట్రోల్ డీజిల్ అందించగలదు. కానీ ఏళ్ల తరబడి అమెరికన్ ఆంక్షల కారణంగా ఈ దేశం పేదరికం అంచున ఉంది. చైనా దీన్ని ఆసరాగా తీసుకుని వెనిజులాకు భారీగా అప్పులిచ్చి దాని చమురుపై కబ్జా చేసింది. కానీ 2026లో సీన్ రివర్స్ అయింది. అమెరికా ఇరాన్తో నేరుగా తలపడే స్థితికి వచ్చినప్పుడు దానికి తన ఇంధన అవసరాల కోసం ఒక నమ్మకమైన పార్ట్నర్ అవసరం ఏర్పడింది. ఇక్కడే భారత్ ఎంట్రీ ఇస్తుంది. భారత్ తన ఎనర్జీ సెక్యూరిటీని పటిష్టం చేసుకోవడమే కాకుండా చైనా ఆ సౌత్ అమెరికాలో అల్లిన ఆయిల్ ట్రాప్ను కూడా ముక్కలు చేసింది. ఇప్పుడు మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు, ఇందులో కొత్తేముందని. కొత్తది ఏమిటంటే 2026 మొదటి క్వార్టర్లో బయటకు వచ్చిన డేటా. భారత్ ఇప్పుడు వెనిజులా ముడి చమురుకు అతిపెద్ద కొనుగోలుదారుగా మారింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ మరియు ఓఎన్జీసీ విదేశ్ లిమిటెడ్ వంటి భారతీయ కంపెనీలు అక్కడి ఒరినోకో బెల్ట్లో తమ ఆధిపత్యాన్ని చాటుకున్నాయి. చైనా గతంలో వెనిజులాకు ఏకైక ఆధారంగా ఉండేది, ఇప్పుడు పక్కకు నెట్టబడింది. ఎందుకో తెలుసా? ఎందుకంటే భారత్ క్యాష్ పేమెంట్ మరియు బార్టర్ సిస్టమ్ అనే మిశ్రమ ఫార్ములాను అవలంబించింది. దీనివల్ల వెనిజువేలా ప్రభుత్వానికి భారత్తో డీల్ చేయడం లాభదాయకమైన ఒప్పందంగా అనిపిస్తోంది. వెనిజులాను చైనా కౌగిలి నుండి విడిపించాలంటే భారత్ ఒక్కటే అక్కడ స్టెబిలిటీ తీసుకురాగలదని అమెరికా కూడా గుర్తించింది. ఈ మొత్తం డ్రామాలో డొనాల్డ్ ట్రంప్ పాత్ర అత్యంత ఆసక్తికరంగా ఉంది. ఎప్పుడూ అమెరికా ఫస్ట్ అని మాట్లాడే ట్రంప్ భారత్కు వెనిజులాలో పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇటీవల వెనిజులా వైస్ ప్రెసిడెంట్ డెల్సీ రాడ్రిగెస్ పై ఉన్న అనేక ఆంక్షలను తొలగించింది. దీనివల్ల భారతీయ కంపెనీలకు ట్రాన్సాక్షన్ చేయడం సులభమైంది. ఇది రాబోయే దశాబ్దాల వరకు గుర్తుండిపోయే గొప్ప దౌత్య విజయం. చైనా వెనిజులాలో బిలియన్ల డాలర్ల పెట్టుబడి పెట్టింది. కానీ వారి విధానాలు ఎంత కఠినంగా ఉన్నాయంటే వెనిజులా ఊపిరాడక ఇబ్బంది పడింది. భారత్ అక్కడ స్నేహహస్తం అందించింది మరియు టెక్నాలజీతో పాటు రిఫైనింగ్ కెపాసిటీలో కూడా సహాయపడింది. ఫలితంగా వెనిజులా యొక్క బరువైన ముడిచమురు ఇప్పుడు నేరుగా భారత్ రిఫైనరీలకు చేరుతోంది. కానీ ఇదంతా అంత సులభమా? ఖచ్చితంగా కాదు. భారత్ వెనిజులాతో ఈ డీల్ ఫైనల్ చేస్తున్నప్పుడు గ్లోబల్ మార్కెట్లో ముడిచమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇరాన్పై ఉన్న ఆంక్షల వల్ల సప్లై చైన్ విచ్ఛిన్నమైంది. రష్యా కూడా యుక్రెయిన్ వార్లో బిజీగా ఉంది. అటువంటి సమయంలో భారత్కు మరో ప్రత్యామ్నాయం లేదు. ఒకవేళ భారత్ ఈ సమయంలో వెనిజులాలో ఎంట్రీ ఇవ్వకపోతే ఈరోజు మన దేశంలో పెట్రోల్ ధరలు $200 మార్కును దాటేవి. కానీ మన వ్యూహకర్తలు సమయం చూసి అమెరికాకు కూడా వెనిజులా అవసరముందని పసిగట్టారు. భారత్ అమెరికాతో కలిసి ఒక బ్యాక్డోర్ ఛానల్ను నిర్మించింది. ఇది అక్కడి నుండి చైనా ప్రభావాన్ని పీకి పారేసింది. ఇది భారత్ యొక్క సాఫ్ట్ పవర్
మరియు హార్డ్ ఎకానమీల అద్భుతమైన కలయిక. ఇప్పుడు గణాంకాల గురించి మాట్లాడుకుందాం. తద్వారా ఈ లాభం ఎంత పెద్దదో మీకు అర్థమవుతుంది. 2026 ప్రారంభ 3 నెలల్లో భారత్ వెనిజులా నుండి రోజుకు సుమారు 5 లక్షల బ్యారెళ్ల ముడుల ముడి చమురును దిగుమతి చేసుకుంది. ఇది గత ఏడాదితో పోలిస్తే 300% పెరుగుదల. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే భారత్కు ఈ చమురు మార్కెట్ రేట్ కంటే సుమారు $15 నుండి $20 ప్రతి బ్యారెల్ తక్కువ ధరకే లభిస్తోంది. దీనర్థం ప్రతి నెల భారత్ బిలియన్ల డాలర్లను పొదుపు చేస్తోంది. ఈ సొమ్మే దేశంలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు అభివృద్ధి పనులకు ఖర్చవుతోంది. ఒకప్పుడు వెనిజులా చమురును తన సొంత ఆస్తిగా భావించిన చైనా నేడు తన పాత మిత్రుడు అంటే వెనిజులా ప్రెసిడెంట్ డెల్సీ రాడ్రిగేజ్ ఇప్పుడు భారత ప్రధానితో కరచాలనం చేయడం చూస్తోంది. ఈ డీల్ యొక్క అతిపెద్ద ప్రభావం చైనా యొక్క స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ థియరీపై పడింది. చైనా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వనరులపై కబ్జా చేయాలనుకుంది. కానీ భారత్ లాటిన్ అమెరికాలో దానికి ఊహించని ఓటమిని రుచి చూపించింది. వెనిజులాలో చైనా ఆధిపత్యం తగ్గడం అంటే ఇప్పుడు మొత్తం లాటిన్ అమెరికాలో భారత్ పరపతి పెరుగుతుంది. బ్రెజిల్, అర్జెంటీనా మరియు గయానా వంటి దేశాలు కూడా ఇప్పుడు భారత్ వైపు ఆశగా చూస్తున్నాయి. ట్రంప్ డెల్సీ రోడ్రిగేస్కు క్లీన్ చిట్ ఇవ్వడం ద్వారా అమెరికా మరియు భారత్ కలిసి ఈ ప్రాంతం యొక్క తలరాతను రాస్తాయని స్పష్టం చేశారు. చైనాకు ఇది పెద్ద దెబ్బ, ఎందుకంటే దాని ఎనర్జీ సప్లై లైన్ ఇప్పుడు ప్రమాదంలో ఉంది. కానీ ఆగండి, కథలో ఇంకా ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. చైనా ఇంత సులభంగా ఓటమిని ఒప్పుకుంటుందని మీరు అనుకుంటున్నారా? బీజింగ్ తన ప్రభుత్వ కంపెనీలైన సిఎన్పిసి వంటి వాటికి ఆదేశాలు జారీ చేసింది, ఎలాగైనా వెనెజులాలో కోల్పోయిన తమ స్థానాన్ని తిరిగి సంపాదించాలని. కానీ సమస్య ఏమిటంటే భారత్ దగ్గర ఉన్న రిఫైనింగ్ టెక్నాలజీ చైనా దగ్గర లేదు. భారత్లోని జామ్నగర్ రిఫైనరీ ప్రపంచంలోనే అత్యంత అడ్వాన్స్డ్ రిఫైనరీ. ఇది వెనిజులా యొక్క అత్యంత నాణ్యతలేని మరియు బరువైన చమురును కూడా అత్యుత్తమ క్వాలిటీ పెట్రోల్ డీజిల్గా మార్చగలదు. చైనా దగ్గర ఈ నైపుణ్యం లేదు. అందుకే వెనెజులాకు భారత్ ఒక తప్పనిసరి పార్ట్నర్గా మారింది. భారత్ యొక్క ఈ విజయం వెనుక మరో పెద్ద కారణం ఉంది, ట్రస్ట్. భారత్ ఎప్పుడూ వెనిజులా యొక్క సార్వభౌమాధికారంతో ఆడుకోలేదు. కానీ చైనా అక్కడి వనరులను కాజేయడానికి ప్రయత్నించింది. ట్రంప్ ఆంక్షల్లో సడలింపు ఇవ్వగానే అక్కడ ఎకానమీని బూస్ట్ చేయడానికి చెయ్యి అందించిన మొదటి దేశం భారత్. ఈరోజు వెనిజులా మార్కెట్లలో భారతీయ మందులు, భారతీయ ధాన్యాలు మరియు భారతీయ వాహనాలు కనిపిస్తున్నాయి. ఇది ఒక ఎకనామిక్ ఈకోసిస్టమ్గా మారింది. ఇందులో 2 దేశాలకు లాభం ఉంది. అమెరికా కూడా సంతోషంగా ఉంది, ఎందుకంటే చైనా ఉండటం కంటే అక్కడ భారత్ ఉండటం 1,00,000 రెట్లు మేలని దానికి తెలుసు. అయితే ఈ మొత్తం డీల్ వల్ల ఇరాన్ కోప్పడదా? ఇది ఒక పెద్ద ప్రశ్న. ఇరాన్ మరియు భారత్ సంబంధాలు శతాబ్దాల నాటివి. కానీ భారత్ విదేశాంగ విధానం ఇప్పుడు చాలా మెచ్యూర్ అయింది. మనం ఒకవైపు ఇరాన్తో చబాహార్ పోర్టుపై పనిచేస్తున్నాం, మరోవైపు వెనిజులా నుండి చమురు తీసుకుంటున్నాం. భారత్ స్పష్టం చేసింది ఏమిటంటే మా ప్రాధాన్యత నేషనల్ ఇంట్రెస్ట్. అమెరికా మరియు ఇరాన్ గొడవ వారిది, కానీ భారత్ ఇంధన అవసరాలు ఏ ఒత్తిడికి ఆగవు. ఇదే కొత్త భారత్. ఇది ప్రపంచం కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ తన షరతులను ఒప్పిస్తుంది. 2026 సంవత్సరం చరిత్రలో నిలిచిపోతుంది, ఎందుకంటే ఇదే ఏడాది భారత్ తన ఎనర్జీ బాస్కెట్ను పూర్తిగా డైవర్సిఫై చేసుకుంది. ఇప్పుడు మనం కేవలం మిడిల్ ఈస్ట్ పైనే ఆధారపడటం లేదు. మన దగ్గర రష్యా ఉంది, మన దగ్గర అమెరికా ఉంది, మరియు ఇప్పుడు మన దగ్గర వెనిజులా చమురు సముద్రం ఉంది. డొనాల్డ్ ట్రంప్ వెనెజువేలా లీడర్షిప్తో ఏదైతే ప్యాచప్ చేయించారో దాని ప్రత్యక్ష లాభం భారత్కు కలుగుతోంది. సామాన్యుడికి దీని అర్థం స్థిరమైన ధరలు మరియు దేశానికి దీని అర్థం ఎకనామిక్ సూపర్ పవర్ దిశగా మరో అడుగు. చైనా యొక్క మాయాజాలం కేవలం చమురులోనే కాదు, దాని దౌత్యపరమైన పరపతిలో కూడా దెబ్బతిన్నది. వెనిజులా ప్రజలు ఇప్పుడు భారతీయ ఇంజనీర్లు మరియు భారతీయ కంపెనీలపై ఎక్కువ నమ్మకం ఉంచుతున్నారు. భారత్ అక్కడ స్థానిక ప్రజలకు ఉపాధినిచ్చింది మరియు వారి పాడైపోయిన రిఫైనరీలను పునరుద్ధరించింది. ఇది మేక్ ఇన్ ఇండియా యొక్క మరో రూపం. ఇది 7 సముద్రాల అవతల సత్తా చాటుతోంది. వెనిజులాపై ఉన్న కఠిన ఆంక్షలు తొలగిస్తున్నట్లు ట్రంప్ శుభవార్త చెప్పగానే ముంబై మరియు ఢిల్లీ వీధుల్లో సంబరాలు జరిగాయి, ఎందుకంటే ఆ మైదానం ఇక మనదే అని మనకు తెలుసు. ఆలోచించండి, ఒకవేళ భారత్ ఈ రిస్క్ తీసుకోకపోతే ఏమయ్యేది? చైనా ఈరోజు మొత్తం వెనిజులాను తన కాలనీగా మార్చుకునేది మరియు భారత్ తన అవసరాల కోసం ఇతరుల ముందు చేయి చాచేది. కానీ సరైన సమయంలో తీసుకున్న ఒక బోల్డ్ నిర్ణయం పూర్తి కథను మార్చేస్తుంది. భారత్ కేవలం పెద్ద పెద్ద మాటలు చెప్పడమే కాదు, క్షేత్రస్థాయిలో ఫలితాలు కూడా చూపిస్తుందని నిరూపించింది. వెనిజులా చమురు నిధులలో భారత్ ఎంట్రీ నిజానికి సౌత్ అమెరికాలో చైనా అంతానికి ఆరంభం. ఇది ఒక అద్భుతమైన మాస్టర్ స్ట్రోక్. ఇది వాషింగ్టన్, బీజింగ్ మరియు మాస్కో అందర్నీ షాక్కు గురిచేసింది.
ఈ విజయం క్రెడిట్ భారత్ యొక్క ఆ సైలెంట్ డిప్లొమాసీకి చెందుతుంది. ఇది శబ్దం తక్కువగా చేస్తుంది మరియు పని ఎక్కువగా చేస్తుంది. ఈరోజు వెనిజులా చమురు భారత్కు కేవలం ఇంధనం మాత్రమే కాదు, అది మన గ్లోబల్ శక్తికి నిదర్శనం. ట్రంప్, డెల్సీ రాడ్రిగేస్ పట్ల మెతక వైఖరి అవలంబించడం మరియు భారత్కు అక్కడ స్పేస్ ఇవ్వడం 2026లో భారత్ ప్రపంచంలో ఒక కీలక శక్తిగా మారిందని చెప్పడానికి రుజువు. చైనా ఆందోళన చెందడం సహజం, ఎందుకంటే దాని అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు దాని చేతుల్లో నుండి జారి భారత్ ఖాతాలో పడింది.